గిరీశాయ నమః శ్రీ వెంకటేశాయ నమః ఓం సానుస్తామిదార్క్షాయ నమః శ్రీ వెంకటేశాయ నమః ఓం దార్క్షాచల నివాసినే నమః శ్రీ వెంకటేశాయ నమః ఓం మాయాగు పాటించినప్పుడే స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పుష్కలంగా మన మీద ఉంటుంది అనే నమ్మకంతోనే ఈ మహత్తరమైన బృహత్తరమైన పరమ పవిత్రమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం. దాదాపు పుష్పయాగం పూర్తయిపోయింది. మీ కరకమలముల చేత భగవంతుని యొక్క పూజ నిర్వహించారు. ఇక్కడ కరపుష్పం కానీ మనం కూడా ఈరోజు వైకుంఠంలో ఉండేటువంటి ద్వారపాలకులమే. దాంట్లో సందేహం లేదంతా. జ్ఞాన పుష్పం తప పుష్పం ఎందుకుంటారండి జ్ఞానం? ఎందుకని? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం చదువుకుంటే చదువగా వలయును జనులకు చదివించెదనార్యులొద్ద చదువును తండ్రి చదవని వాడకుండకు చదివిన సదసద్వివేక చతురత కలుగున్న చదువగా వలయును జనులకు చదివించెదనార్యులొద్ద దయచేసి అందరూ వేదిక ఖాళీ చేస్తే మంగళాశాసనం జరుగుతారు. దయచేసి పుష్పయాగ కైంకర్యం పరిసమాప్తంగా వస్తూ ఉంది. స్వామివారు అనుగ్రహించినటువంటి నేత్రాలతో అందరినీ చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూర్చొని చూస్తారు. కొంచెం వేదిక మీద నుంచి కొంచెం కిందకి దిగుతారని ఆశిస్తున్నాం. సమయం దగ్గర వస్తుంది. కొంచెం కూర్చోండి. అందరూ సూచన పాటించాలి తప్పకుండా. మంగళాశాసనాలు అందరికీ అందాలి అంటే స్వామివారి కరుణ ఆ కరుణ నుంచి కురవాలి. కూర్చోండి ఫస్ట్ అందరూ. చివరికి ఫోటో తీసుకోవచ్చమ్మా. వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ నమః ఓం సింహాచల నివాసాయ నమః ఓం మంజనాగోత్రవతయే నమః ఓం వృషాద్రివతయే స్వామి యొక్క అనుగ్రహంతో మనకు చక్కగా చేతనైనంత వరకు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి వర్ణనలో శాస్త్రం చాలా గొప్పగా చెప్పింది. కఠిన్యస్తకరేణాపి నిజ పాదాభ్యగామినాం నృణాం భవపయోరాసిం కటిదగ్నం ప్రదర్శయే విరాజే సంప్రత్యపి రమాధవః
చేతుల్లో శంఖ మనకు తెలియకుండానే భగవంతుడు ప్రవర్తిస్తుంటాడు. అందుకని పదికెనిమిది భాగవత పదికెనిమిది వెంకటేశుండట నే పలికిన భవహరమగునట పలికెనవేరుగా పలుగనీగా కోటేశ్వరరావు గారు చక్కగా సమన్వయం చేస్తూ కళ్యాణంలో పాల్గొంటూ మీ అందరినీ చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వారందరికీ కూడా చక్కగా మీకు భగవదనుగ్రహం పరిపూర్ణ స్థితిలో ఉండాలి. ఆ స్థితి కోసం మనం ప్రయత్నించాలి. అదేవిధంగా నా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి అనంతగా ఎంతో ప్రేమ రాత్రి 10 వెళితే వారు భగవంతుడు చూస్తున్నాను. నాకు మళ్ళీ తెల్లవారు అయ్యా అల్పాహారం ఏం చేస్తారు ఇంటికే వచ్చారు. సద్బ్రాహ్మణులు చక్కని ఉపాసకులు వారికి భగవంతుడు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. గోవిందా శ్రీ శ్రీనివాస స్వామినః లోక కళ్యాణార్థం సంకల్పిత విశేష శ్రీ పుష్పయాగ మహోత్సవే అథర్వవేద ప్రియా అథర్వవేద పారాయణమవధారయ. ఓం యత్తే మన్యో విహద్వజ్రయాయ జగోయం పశ్యతి విశ్వమానసగో సాహ్యామదా సమార్యన్వయా యుజా సహస్రేణ సహసా సహస్వదా మన్యురింద్రో మన్యురేవాసదేవో మన్యురః రావరుణో జాతవేదాః మన్యం విషైలదేవానుశీర్యా పాహినో మన్యోరపదా సజోషాః అభీమన్యో తపసస్తవీయాంతపసా యుజా విజహి శత్రూను హరి ఓం దేవదేవోత్తమః దేవతో సార్వభౌమ అగ్రహేయ వృద్ధనీక కళ్యాణ గుణాకర అవాప్త సమస్త కామ్య ప్రియా శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోక కళ్యాణార్థం సంకల్పిత శ్రీ పుష్పయాగ మహోత్సవే శ్రీనివాస గద్య ప్రియా శ్రీనివాస గద్యమవధారయ. అమ్మ ఇంకా సమయం ఉంది, అప్పుడే ఇంకా అయిపోలేదు, ఇంకా సుమారుగా 10 నిమిషాలు ఉంది. ఇంకా పొద్దుకు సంకల్పించి అందరూ కూడా ఈ సేవలో పాల్గొనాలి, తరించాలని గొప్పగా సంకల్పం చేస్తున్నారు. కానీ కొండలలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క చుట్టూతో ఎటువంటి వనాల మధ్య, ఎటువంటి పువ్వుల మధ్య, ఎటువంటి తీర్థాల మధ్య ఉన్నటువంటి విషయాన్ని చక్కగా గద్య రూపంలో పఠించడం జరుగుతుంది. చక్కగా ఈ గద్దీ పొంగాలే హారతి కార్యక్రమం అంతటితో కార్యక్రమం ముగుస్తుందండి. చక్కగా తర్వాత వారి యొక్క పెద్దలు వచ్చేసినటువంటి శ్రీమాన్ ప్రవచన చక్రవర్తి హయగ్రీవాచార్య గారి యొక్క అనుగ్రహ భాషణం జరుగుతుంది. కాబట్టి అనుగ్రహ భాషణం పూర్తయిన తర్వాత చక్కగా అందరూ కూడా ఎవరు కూడా వేదిక పైకి రావడానికి అవకాశమే లేదండి. మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు